తెలంగాణ కోటి రతనాల వీణ. అసంటి మన తెలంగాణలో ఉన్న కళాకారులను ప్రోత్సహించే ప్రోగ్రామే మా యోయో టీవీ ఛానల్ తెలంగాణం ప్రోగ్రామ్. ఈరోజు మన తెలంగాణం ప్రోగ్రామ్కి సిద్దిపేట నుంచి పల్లె మహిపాల్ అన్న వస్తున్నారు. ధూమ్ధామ్ కళా బృందంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న మహిపాల్ అన్నతో ఈరోజు మనం మాట్లాడదాం. నమస్తే అండి మహిపాల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ముందుగా యోయో టీవీ యాజమాన్యానికి, అదేవిధంగా యోయో టీవీ ప్రేక్షకులకు మా కళాభివందనాలు తెలియజేసినాం. చాలా థ్యాంక్స్ అండి. మేడం, నా పేరు మహిపాల్ మేడం, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం మల్లాయపల్లి గ్రామం మేడం. మీరు ఎప్పటి నుంచి పాడుతున్నారండి? దాదాపు 2008 నుంచి పాడడం జరుగుతుంది మేడం. మీరు మీ గురువు గారు ఎవరు? మీరు ఈ పాటలు అసలు ఇక్కడ రావడానికి కారణం ఏంటి? స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్కరు గురువుగా ఎంచుకోవడం జరిగింది మేడం. చిన్నప్పుడు ఒక గురువు ఉన్నాడు, మళ్ళీ 5th క్లాస్ స్టాండర్డ్కి వచ్చినప్పుడు ఒక గురువు, తర్వాత హాస్టల్కి వచ్చిన తర్వాత ఒక గురువు అని అట్లా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క సహకరించారు మేడం నాకు. ఇంకా చెప్పండి, మీరు ఎలాంటి పాటలు రాస్తుంటారండి మీరు? మేడం, నేను ఎక్కువ పల్లె పాటలు పాడుతూ ఉంటాను మేడం. మా కోసం, మా ప్రేక్షకులు, మా యోయో టీవీ ప్రేక్షకుల కోసం ఒక పాట ఏదన్నా? తప్పకుండా మేడం. పల్లె పాటలతో, పల్లె పాటలు పల్లెల్లో ఉండే అందాలు, అదేవిధంగా దానికి వ్యతిరేకం, ఇప్పుడు పల్లెలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఏ విధంగా మనకు ఈ సాంకేతిక పరిజ్ఞానం రావడం వల్ల మనకి ఏ నష్టం వస్తుందనేది నేను ఈ పాట ద్వారా తెలియజేస్తూ ఉంటాను మేడం. ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు, ఆ పూల వాసనకు తుమ్మెదచ్చరో, చెట్టు కొమ్మల్ల జుంటి తేనె గూడు పెట్టారు. ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు. జుంటి తేనెలు దులుపుదామా, తీయని తేనెలు దాగుదామా, జుంటి అడవి తల్లి వంటి నిండా మొలిసేటి మొక్కలతో ముచ్చట్లు ఆడుకుందామో. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు, ఆ పూల వాసనకు తుమ్మెదచ్చరో, చెట్టు కొమ్మల్ల గుంటి తేనె గూడు పెట్టారు. ఏలో ఏలో ఎన్నీయలో మర్రి చెట్టు కూలాడే ఊడల్ని పట్టుకొని ఉయ్యాలలుగుదాము. పండు టకులు దంపి పల్లేరు ముళ్ళతోటి, ఆకుల్ని అలిమి కుట్టి ఆవు పాలు పోసి, పచ్చని పైరు నడుమ ఊట బావి కాడ పాలు వంగిద్దమో. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు. ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు, ఆ పూల వాసనకు తుమ్మెదచ్చరో, చెట్టు కొమ్మల్ల జుంటి తేనె గూడు పెట్టారు. ఏలో ఏలో ఎన్నీయలో పారేటి వాగులోన గాలాలు తీసుకెళ్ళి, నీటిలోని చేపలకు ఎర్ర పిల్ల ఎరుక చేసి, జల్ల పిల్ల పడ్డదంటే అది పట్టి సంచిలేసి, ఆవలి మడుగులోన కరిగాలం వేస్తే, పరక విళ్ళ పడ్డ చాలు పులుసు పెట్టుకొని కమ్మంగ తిందామురో. ఏలో ఏలేలో ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు, ఆ పూల వాసనకు తుమ్మెదచ్చరో, చెట్టు కొమ్మల్ల జుంటి తేనె గూడు పెట్టారు. ఏలో ఏలో ఎన్నీయలో నేల తల్లి గుండె మీద పూలు పూసారు, ఆ పూల వాసనకు తుమ్మెదచ్చరో, చెట్టు
నిజంగా మస్తు వాడినావు. థ్యాంక్ యూ. ఈ పాట వెనకాల మీరే రాసిన పాటనా ఇది? లేదు, నేను పాటలు రాయలేదు. అంటే ఎక్కువ అంటే నేను రాసిన పాటలు అంటే క్రిస్టియన్ పాటలు ఎక్కువ రాస్తూ ఉంటాను. ఇది మీరు రాసింది అయితే కాదు. నేను మన ఫోక్లో కానీ తెలంగాణలో కానీ పాటలు ఎక్కువ రాయలేదు. నేను రాయలేదు. పాడతారు కానీ రాసింది అయితే లేదంటారు. అచ్చా, మీరు అన్ని భక్తి, మీ క్రిస్టియన్ భక్తివే క్రిస్టియన్ ఎక్కువ పాడడం రాయడం అంటూ. మీరు ఫస్ట్ రాసింది మీరు అసలు ఎక్కడ స్టార్ట్ చేసారు? ఏ పాట మీరు ముందు రాసారు? ఒక్కటి మాకోసం. తప్పకుండా. ఏ సందర్భంలో రాసిర్రు కూడా చెప్పండి కొంచెం. అంటే అందులో మన క్రిస్టియన్కి సంబంధించిన దాంట్లో రాసిన పాటలు అంటే ప్రత్యేకంగా దేవుని కోసమే రాసినదని ఉంటుంది. అది ఎక్కువ రాజమండ్రిలో జాన్వేస్లో అన్న దగ్గర వర్క్ చేసేవాడిని. అన్న దగ్గర ఉన్నప్పుడు అన్న వాళ్ళు పాటలు రాసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, చాలా ఆల్బమ్ చేసేవాళ్ళు. చేసినప్పుడు నాకు కూడా ఒక థాట్ వచ్చిందండి, క్రిస్టియన్స్లో నాకు ఎక్కువ అవగాహన ఉంది. దాదాపు నేను బీటీహెచ్ కంప్లీట్ చేసిన, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కంప్లీట్ చేసిన బైబిల్ థియాలజీలో. అయితే అందులో నేను ఎందుకు రాయకూడదు, నాకు కూడా ఉంది కదా బైబిల్ నాలెడ్జ్ ఉంది కదా, నేను రాస్తాను, నేను పాడగలుగుతాను అని అప్పుడు థాట్ వచ్చింది. అప్పుడు ఈ పాట రాసింది. పాటల మీదనే అసలు నా గానం అనే ఒక నా గానం నా ప్రాణం నీవేగా యేసయ్యా, నా అంటూ నేనుంటే నీవేగా యేసయ్యా, నీలో నేనుండ నీ చూపు నాదేగా, నీలో నేనుండ నేనుంటే నీవేగా, నా గానం నా ప్రాణం నా సర్వం నీవే దేవా, మదిలో నేనుండ నీవే నా సయ్యా. అయితే ఇది ఏంటంటే హై పిచ్లో ఉంటాయి మేడం, కొంచెం డక్కి అనేది మనకు రిధం అనేది సెట్ కాదు. ఏం కాదు, పాడేసేయండి. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో నా యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి, పాడలేను నీ ప్రేమను, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. క్రిస్టియన్స్లో నాకు నచ్చిన పాట అంటే ఇదే, బాలసుబ్రహ్మణ్యం గారు రాసి పాడిన పాట ఇది మేడం. అంటే మీరు ఫస్ట్ వాడింది ఏంది మేడం? అంటే మీరు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ పాటతో మొదలు పెట్టారు మీరు? నా గానం నా ప్రాణం, అది ఇప్పుడు దాదాపు 2001లో రాసిన మేడం. అది మీరు రాశారా అది? అది ఎక్కువ ఇప్పుడు గుర్తుకు రాదు మేడం. ఇంకా మీకు అసలు ఎందుకు వచ్చారు మీరు ఇటు దిక్కు, మీకు ఎలా రావాలనిపించింది పాటల దిక్కు అసలు? నాకు చిన్నప్పుడు 4th క్లాస్ ఉన్నప్పుడు మేడం, ప్రైమరీ స్కూల్లో చదివేటప్పుడు
మల్లేశం పాస్టర్ అని ఉంటుండే మేడం. పాస్టర్ అంటే క్రిస్టియన్ చర్చ్ సంబంధించిన ఫాదర్ ఉంటుండే. అయితే ఊర్లోకి వచ్చి ప్రతిరోజు సాయంత్రం పూట వచ్చేసి మాకు ఆ పాటలు నేర్పిస్తుండే, క్రిస్టియన్కి సంబంధించిన పాటలు నేర్పిస్తుండే, భక్తి పాటలు నేర్పిస్తూ ఉంటుండే. నేను చిన్నగా వాళ్ళు పాడుతూ ఉండగా, పెద్దవాళ్ళు పాడుతూ ఉండగా నేను చిన్న కోరస్ ఇస్తూ ఉంటుండగా నీ కోరస్ బాగుంది మహిపాల్, నువ్వు పాట పాడగలుగుతావు, పాడండి అని చెప్తూ ఉంటుండే. అప్పుడు నాకు చాలా మోటివేట్ చేశాడు. ఆయన ద్వారానే, మల్లేశం అని పాస్టరు ఇప్పుడు చనిపోయాడు, ఆయన ద్వారానే నాకు పాటలు అనేది ముందు తెలిసింది మేడం. తర్వాత 5th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో చదివేటప్పుడు రామారావు సార్ అని నాకు లెక్కలు చెప్పేవాడు మేడం. ఆ సారు గాయకుడు, పల్లె పాటలు, తెలంగాణ పాటలు, ఇంకా సమాజం పైన చాలా పాటలు పాడేవాడు, రాసేవాడు. ఆయన నాకు బాగా కోఆపరేట్ చేశాడు మేడం. ఎప్పుడైనా ఈవెంట్స్ జరుగుతూ ఉంటే, ఇప్పుడు 26 కానీ ఆగస్టు కానీ జరుగుతున్నప్పుడు అప్పుడు నన్ను ఎక్కువ మోటివేట్ చేసేవాడు, ఒక హీరోగా చూసేవాడు నన్ను. అంటే ముందు ఆ గ్రూప్లో ఉంటే నన్ను మధ్యలో పెట్టేసి మహిపాల్ నువ్వు బాగా చేయగలుగుతావు, చేయని మోటివేట్ చేసేవాడు. నాకు పల్లె పాటలు ముందుగా నేర్చుకున్నానంటే ఆయన నుంచే. రామారావు, ఆశ రామారావు అని మా గ్రామమే, మల్లాయపల్లి గ్రామమే నేర్చుకున్నాను మేడం ఆయన దగ్గర. ఆయన నేర్పించిన పాట ఒకటి తప్పకుండా. మా పల్లె అందాలు రే పల్లె చిందాలు, కళ్ళకపటం లేని కన్న తల్లి చనువాలు, మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు, అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మ. నా పల్లె అందాలు రే పల్లె చిందాలు, కళ్ళకు గలగల పారేటి వాగు వంకలతోటి, కిలకిల పలికేటి రామచిలకలతోటి, పచ్చని పైరులు పాడి పంటలతో, మురిసిపోయేటి మురిపాల జల్లురా, వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి, జానపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి, జానపద కూనలమ్మరా. నా పల్లె అందాలు రే పల్లె చెందాలు, కళ్ళకపటం లేని కన్న తల్లి చనువాలు, చింత చిగురు ఆకులని చీరగడుతది, తుమ్మ పూల రేకులని పైట వేస్తది, చింత చిగురు ఆకులని చీరగడుతది, తుమ్మ పూల రేకులని పైట వేస్తది, ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పల్లె, ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది, పొద్దు పొడుపునే ముద్దుగా దిద్దుకుంటది, మావిడకు తోరణాలెరా నా పల్లె తల్లికి ముత్యాల హారాలురా, నన్ను గన్నా తల్లికి ముత్యాల హారాలురా. ఎక్కడుంది ఇంత అందము నా పల్లెనదప్ప, యాడవుంది ఇంత చందము నా పల్లెనదప్ప, యాడవుంది ఇంత చందము. నా పల్లె అందాలు రే పల్లె చెందాలు, కళ్ళకపటం లేని కన్న తల్లి చనువాలు, మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు, అమ్మ నీకు వందనాలమ్మ నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మ నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మ. మీ పల్లె నిజంగానే అంత మంచి ఉంటుందా? అవును మేడం. అయితే నాకు కూడా ఒకసారి చూడాలని ఉంది మళ్ళా. ఎస్ మేడం, రావచ్చు తప్పకుండా తీసుకువెళ్తాం మేడం. సిద్దిపేటలో ఎక్కడ మీరు? సిద్దిపేట జిల్లా మేడం, దుబ్బాక కాన్స్టెన్సీ, మల్లాయపల్లి చిన్న గ్రామం మేడం, మారుమూల గ్రామం. మల్లన్న గుట్టలని ఉంటుంది మేడం. మల్లన్న గుట్టలు
అక్కడ మల్లికార్జున స్వామి ఉంటాడు మేడం. అవును. దానికి రిలేటెడ్గా ఏం చేశారంటే ఆ మల్లాయపల్లి అనే పేరు పెట్టడం జరిగింది అప్పుడు పురాతనంలో. ఇంకా మీ పల్లె, మీ గ్రామ దేవత గురించి ఎప్పుడన్నా ఏమైనా రాశారా, పాటలు ఏమైనా పాడారా? లేదు మేడం. మీ భక్తి మొత్తం జీసస్కి అంకితం. ఎస్ మేడం. ఇంకా చెప్పండి మీ పల్లె గురించి. ఏముంది మేడం, ఇప్పుడు అప్పుడున్న పల్లె సాంప్రదాయాలు ఇప్పుడు లేవు మేడం. అప్పటి ఫుడ్ లేదు, అప్పటి సంస్కృతి లేదు. దాని గురించి ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయినది అనేది ఒక పాట ద్వారా, అప్పుడు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ఒక పాట ద్వారా నేను మీకు వినిపిస్తాను. ఎనుకటి నా పల్లె కల ఎందువాయే, నేను చూద్దామన్న కంట కానరాదాయే. ఎనుకటి నా పల్లె కల ఎందువాయే, నేను చూద్దామన్న కంట కానరాదాయే. కురిసేటి వానల్లో తడిసి ముద్దయి ఒడ్లు ఓరలు చెక్కేరు ముద్దుగా, ఒడ్లు ఓరలు చెక్కేరు ముద్దుగా. గొర్ల గొట్టు కల జోడెడ్లతో జోరు గోసులే గట్టి పనులు చేస్తారు, గోసులే గట్టి పనులు చేస్తారు. నారీ మనులంతా నడుమంపుతే చాలు నారు వీకి నాటు వేయంగా, నారు వీకి నాటు వేయంగా. శంకరా భగవంత ఓ దేవాని ఎదలో నా దేవుణ్ణి వేడుకుందురు, ఎదలో నా దేవుణ్ణి వేడుకుందురు. వయ్యారంగా ఉయ్యాల పాటలు వీణ సొంపుగా ఆడి పాడేది, వయ్యారంగా ఉయ్యాల పాటలు వీణ సొంపుగా ఆడి పాడేది. పని పాటలు జాడలే వాయే, పల్లె వదిలి వలసెల్లిపాయే. పాటలు జాడలే వాయే, పల్లె వదిలి వలసెల్లిపాయే. కూలి పనులంతా రంసెల్లిపాయే, కూడు గుడ్డ మనకు ఎంతో కరువైపాయే. ఎనుకటి నా పల్లె కల ఎందువాయే, నేను చూద్దామన్న కంట కానరాదాయే. మా స్వర్ణవాన నిజంగానే అప్పట్లో ఎంత మంచిగా ఉండేటి పల్లెలు ఇప్పుడు అట్లా లేవు, మారిపోయింది. ఈ సిటీలో చూసి పల్లెలు కూడా చెడిపోతుర్రు. మీ పల్లె, మీ భోజనాలు అలాంటి వాటి గురించి ఏమైనా రాశారా, మీ పల్లె తిండ్ల గురించి? మేడం నేను ఏ పాటలు రాయలేదు. సరే రాసిర్రా, పాడిర్రా? పాడను. మీ పల్లె ఫుడ్ గురించి, తిండి గురించి మంచిగా ఏమేమి ఉంటాయి, ఎలా మీ అమ్మ చేతి వంట గురించి? తప్పకుండా మేడం. మేలైన రోజులు ఏలైపోయినాయి, మేడి పండు లాంటి రోజులే వచ్చినాయి, మేడి పండు లాంటి రోజులే వచ్చినాయి. ఏ మందు లేకుండా పంటలే వండేది, ఏమి తిన్న తిండి పుష్టిగా ఉండే, ఏమి తిన్న తిండి పుష్టిగా ఉండేది. ఇప్పుడున్నది ఏంటంటే పాలీసు వేసిన సన్న బియ్యము కూడా, ఉప్పుతో 9 వేసి అండిన కూర, ఉప్పుతో 9 వేసి అండిన కూర. ఎంత తిన్నా కానీ ఎంత ఉన్నా కానీ ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము, ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము. అయితే మేడం అప్పుడు ఆ ఫుడ్ తిన్నప్పుడు అది తినడానికి కొంచెం టేస్ట్ లేకపోయినా సరే ఆ ఫుడ్ తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఇప్పుడు తిన్న పాలిష్ వేసింది ఇప్పుడు ఏంటంటే బలం లేదు మేడం. ఏ మందు లేకుండా పండలే వండేది, ఏమి తిన్న తిండి పుష్టిగా ఉండేది, ఏమి తిన్న తిండి పుష్టిగా ఉండేది. పాలీసు వేసిన సన్న బియ్యము కూడు, ఉప్పుతో 9 వేసి అండిన కూర, ఉప్పుతో 9 వేసి అండిన కూర. ఎంత తిన్నా కానీ ఎంత ఉన్నా కానీ ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము, ఎప్పుడు తనువులో ఏదొక్క రోగము. తాతల నాటి భీతి లేదాయే, అందుకేమో కాలం గిట్లాయే. నిజంగానే ఇప్పుడు వచ్చిన వాటిలో ఎంత రుచి ఉన్నా కూడా బలం లేదు. ఇప్పుడు మనం మేడం 30 ఏళ్ళు ఉన్నా కూడా ఒక పని చేయలేము మేడం. అయితే వాళ్ళు 80 ఏళ్ళకి వచ్చినారు. 30 ఏళ్ళకే ముసలితనం వచ్చే, నిండు 100 ఏళ్ళు నిండక ముందే వచ్చే. ఎనుకటి నా పల్లె కల ఎందువాయే, నేను చూద్దామన్న కంట కానరాదాయే. మీ గ్రామం గురించి ఇంకా పొలాల గురించి వాటిపైన ఏమైనా పాటలు పాడారా? పొలాలు కానీ అక్కడ మనుషులు కానీ, నిజంగా గ్రామాల్లో ఉండే మనుషుల బుద్ధి వేరే ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళది వేరే ఉంటుంది కదా. దానిపైన ఏదైనా పాట అయితే మన గ్రామంలో నాట్లు వేసుకుంటూ పాటలు పాడతారు మేడం.
మా ఊరి పునాది రాళ్ళు కూలన్నాల చెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి చిన్ని అలలు, మా ఊరి చివరాన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా, మా ఊరి చివరాన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా, మా పల్లె తల్లి ప్రాణనాథుడి లాంటి జానపదాలు ఎన్నెన్నో, మా పల్లె తల్లి లాంటి జానపదాలు ఎన్నెన్నో, సాగరో గోదావరి అలలాగా నీ బ్రతుకు బాటరో, ఓనరో ఆరేవునే దాటి ఏరులో స్నానమాడరో, మా ఊరి పునాది రాళ్ళు కూలన్నాల చెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి చిన్ని అలలు, ఓలియలో ఓలియలో ఓలియ ఓలియ ఓలియలో 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 ఓలియ ఓలియ ఓలియలో, తూర్పున పొద్దు ఒడిసిందంటే నా తల్లులంతా సేను చేరరో, ఓడి కూసయాళ్ళకు మా పాలేరు తమ్ముళ్ళ పరుగులు, మా పటేలయాళ్ళకేమో ఆవుల మంద పట్టగా, సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సెంగు సెంగున గంతులేయగా, ఆటలతో పాటలతో పొద్దు ఊకేదాకా మా పల్లె తల్లి పారువాగునో, కూలన్నకేమో చేతు నిండా పని దొరుకురో, చెమట సుక్కలే మా సేనులో నిరులాయరో, మా ఊరి పునాది రాళ్ళు కూలన్నాల చెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి చిన్ని అలలు. అద్దరు కొట్టేసినాను అసలు. నిజంగానే పల్లెల్లో ఉండే ఆ ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు అవన్నీ అలాగే ఉంటాయి. ఈడతో చూసుకుంటే ఆడ మొత్తం అందరూ ఇల్లులు వేరైనా అందరూ ఒకటే కుటుంబం లెక్క ఉంటారు. ఇక్కడ అంత ఇది ఉండదు. మళ్ళీ నిజంగా మీ ఊర్లో కోయిల పాటలు కోడి కూతలు ఇక్కడ అవన్నీ వినిపించవు. సరేనా, మీరు మీ ఇంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా ఏదైనా పాట పాడిరా? ఇంట్లో వాళ్ళ గురించి, మీ ఇంట్లో పెద్దల గురించి కానీ? మేడం, రీసెంట్గా ఒక పాట వచ్చింది మేడం, ముసలోళ్ళ గురించి. అంటే వాళ్ళ బాధలు ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు వదిలేసి సిటీలకు వచ్చి వర్క్ చేసుకుంటారు కదా మేడం. కానీ వాళ్ళకి ఏమున్నది, ఏం లేని, జ్వరం వచ్చిందా, లేదంటే వాళ్ళకి ఏమైనా ఉన్నదా, తినడానికి తిండి ఉందా లేదా అంటే ఏం చూసుకోకుండా పట్టించుకుంటలేరు. ముసలుల్ల ఈ బాధలిన్నరా, మా కడుపు కోత గాదగన్నరా, ముసలుల్ల ఈ బాధలిన్నరా, మా కడుపు కోత గాదగన్నరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, కూడు వెట్టని కొడుకు మోడేరా, వాడు ఎన్నాళ్ళున్న తోడు కాడేరా, కూడు వెట్టని కొడుకు మోడేరా, వాడు ఎన్నాళ్ళున్న తోడు కాడేరా, కొడుకులారా మా బిడ్డలారా, నీ మలమూత్రాల నెత్తి పోసినం, చంకదించకుండెత్తుకొని వించినం, మీరు ఏడిస్తే మాకేడుకొచ్చేరా, మా బడినే ఉయ్యాల చేస్తీమి, మా రక్తమంతా దార పోస్తీమి, ఓ కొడుకులారా మా సత్తు అంతా కరిగిపోయేనా, మా బిడ్డలారా రక్తమంతా దార పోస్తీమి, ఓ కొడుకులారా మా సత్తు అంతా కరిగిపోయేనా, మా బిడ్డలారా. అయితే మేడం, ఇందులో ఈ మనకు జ్వరం వచ్చినప్పుడు, పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏమో తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తారంటే, ఏమైనా జరిగిందా, చిన్న దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్కి వెళ్దామని అడుగుతారు మేడం. కానీ మన ముసలిళ్ళకి ఒకవేళ ఏదైనా అయితే పట్టించుకునే రోజులు ఉండరు మేడం. ఈరోజు ఆఫీస్ ఉంది, రేపు పోదాం, ఈరోజు నాకు పని లేట్ అయింది, రేపు పొద్దున పోదాం, మళ్ళీ సెలవు వచ్చినప్పుడు చూసుకుందాం, అట్లా వదిలేస్తాం, పట్టించుకుంటే. మీరు రోగాల వారిన పడితీరా, మా మెడల పుస్తం మీ పెట్టినం,
తిరగరాని గుళ్ళు తిరిగినాం మేము కనబడ్డరా ఎల్లే మొక్కినాం మాకు జరం వస్తే మా తారా ఇచ్చే దిక్కు లేదు బిడ్డలారా మాకు చావెప్పుడొస్తుందని ఎదురు చూస్తీరా కొడుకులారా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా ఓ కొడుకులారా మా బిడ్డలారా. మీకు పెళ్ళైందా? అయింది మేడం. అచ్చా, మీ ఆవిడ కోసం ఎప్పుడన్నా ఏదైనా పాట పాడిర్రా? అయింది మేడం. అది మాకు కూడా ఒకసారి వినిపియండి. అందాల బొమ్మ సందమామే నువ్వమ్మ కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ ఉసున బాదు పుల్ల అనురాధ ఓయ్ ఓయ్ అనురాధ ఏడిక పిల్ల నిరాత అనురాధ ఏమిట పిల్ల నారాత అందాల బొమ్మ చందమామే నువ్వమ్మ నీ నడుమే బొయ్యారం నీ నడకే సింగారం నీ నడుమే బొయ్యారం నీ నడకే సింగారం నీ నోము చంద్రవంక నాకు లేనే లేదే వంక నీ నోము చంద్రవంక నీకు లేనే లేదే వంక నీ చూపే సింగారం జరరాయే బంగారం నేను విడిచి ఉండగలనా కను పాపవనేగలన దరి చేరవెందువలన అందాల బొమ్మ చందమామే నువ్వమ్మ కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ ఉసున బాదు పుల్ల. మీ ఆవిడ నిజంగా అంత అందంగా ఉంటుందా? చాలా అందంగా ఉంటుంది. చాలా. ఇప్పుడు ఏమైనా అంటే మళ్ళీ ఇంటికి పోయినాక పడతాయి. అచ్చా, మీ ఆవిడ పేరు అనురాధనా? అనురాధ. ఇది మీరు రాసిందేనా లేదు మేడం, శంకర్ బాబు అన్న పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అన్న ఏ పాట పాడినా నేను ఖచ్చితంగా ఆ పాటను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. అవును మేడం. ఆ పాటలోనే పేరు అనురాధ అని ఉండదా లేకపోతే మీరు మార్చి? సుజాత అని ఉంటుంది మేడం. ఇప్పుడు వేరేటలో పేరు వాడితే కొంచెం బాగుంది కదా మేడం, అందుకోసమే. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఎంత? ఇప్పుడు ఇంకేం అంటే వాళ్ళతో తర్వాత వస్తుంది అనమాట పాట ఖచ్చితంగా అనమాట. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును, పాల్గొన్నాం మేడం. మలిదశ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో అంతకుముందు నుంచే పాటలు ప్రోగ్రామ్స్ చేసేవాడిని. ఈ మలిదశ ప్రోగ్రామ్ ఇది మన ఉద్యమం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి నన్ను ప్రోగ్రామ్స్లోకి ఈ ఉద్యమంలోకి తీసుకోవడం జరిగింది మేడం. ఓహో, ఈ ఉద్యమంలోకి వచ్చినప్పుడు మీ గురువులు ఎవరుండే? ఉద్యమంలో ఉన్నప్పుడు నరసింహులు రామారావు మేడం. అచ్చా, మీరు గద్దర్ గారి దగ్గర ఎప్పుడు లేకుండానా? గద్దర్ దగ్గర కూడా చేసిన మేడం. గద్దర్ దగ్గర అండ్ సాయి చంద్రన్ దగ్గర, మిఠపల్లి సురేంద్ర అన్న దగ్గర, రసమయ్య బాలకృష్ణ దగ్గర చేసిన మేడం. కానీ నాకు బాగా ప్రోత్సాహం ఇచ్చిందంటే మా టీంలో నాకు చీగోడు నరసింహులు, ఆశా రామారావు, సిస్టర్ మంజుల, వాళ్ళకి దాదాపు అందరికి జాబ్స్ వచ్చినాయి మేడం. అయితే మేము మాకు రాలేదు, జాబ్ ఏం రాలేదు. ఎందుకని రాలేదు అంటే తెలియదు, అది అలా జరిగిపోయింది. మీరు ప్రయత్నించలేదా లేకపోతే? ప్రయత్నం చేసినాం మేడం, ఆయన కూడా రాలేదు. ప్రయత్నం చేసినాం కానీ మాకు రాలేదు. సరే, మీ ఉద్యమ పాటలు ఏదన్నా మాకోసం? మేడం, నేను ఉద్యమ పాటల్లో పాటలు పాడాలంటే మెలోడీ సాంగ్స్ తోటి ఎక్కువ రాతి బొమ్మలోనే పాటలు పాడేవాడిని మేడం. ఆ రాతి బొమ్మలు అంటే ఎందుకంటే నేను అనుభవంతో చూసిన మేడం. ఉస్మానియా క్యాంపస్లో నేను ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎంతోమంది చనిపోయారు, అమరవీరులైన తెలంగాణ కోసం అమరవీరులైనటువంటి వాళ్ళ కోసం ఎక్కువ పాట పాడే మేడం. అందులో నాకు ఇష్టం ఎక్కువ ఈ ఉద్యమంలో పాట పాడిందంటే కేవలం అమరుల పాట ఎక్కువ లైక్ చేసేవాని పాడేవాని. రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా, తెలిసుంటే చెట్టంత శ్రీకాంతునే, తెలిసుంటే చెట్టంత నా కొడుకునే, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలో, రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా,
తెలంగాణలో అమరవీరులను కన్నా అమ్మా వేదన నీవు ఎరుగవురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను. తొలుసూరు కొడుకని ఈశ్వరా, తొలుసూరు కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటి శంకరా. అందుకే వేసావ ఈ శిక్షను, అమరవీరుణ్ణి చేసావ శ్రీకాంతును. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. తెలంగాణలో అమరవీరులను కన్నా అమ్మా వేదన నీవు ఎరుగవురా. ఆడ జన్మల ఉన్న అర్థాన్ని వెతికింది, అమ్మాని పిలుపుకై అల్లాడిపోయింది. చిన్ననోట తొలిసారి అమ్మాని పలికితే ఆడ జన్మను నేను గెలిచానుకున్నది. పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, పురిటి నొప్పుల బాధ ఈశ్వరా, నీ పార్వతిని అడగరా శంకరా. తల్లిగా పార్వతికి ఒక నీతినా, ఈ తల్లి గుండెల్లోన చితిమంటనా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. నుదుటి రాతలు రాసెవో బ్రహ్మదేవా, తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా. ఎక్కువ ఉద్యమంలో పాడిన పాట అంటే ఈ పాట ఎక్కువ పాడేవాడు మేడం. ఇది ఎక్కువ పాడేవారు? ఎక్కువ మేడం. అంటే అమరవీరుల కోసం? అమరవీరుల కోసం మేడం. ఉద్యమానికి ఇంకా ఊపు అందుకున్నప్పుడు అప్పుడేమన్నా పాడా? ఊపు పాటలు కూడా పాడినాడు. మాకు మా ప్రేక్షకుల కోసం తప్పకుండా మేడం. అసెదులారతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయి కై కదులుతున్న ఇమ్మతి. అసెదులారతి అరే అసెదులారతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయి కై కదులుతున్న ఇమ్మతి. మా కలికేకలే తెలంగాణ పిలుపులై, రాష్ట్రం వచ్చేదాకా ఇక ఆగవు పులికేకలే. అసెదులా నీ కాళ్ళగ జలం, అసెదులా నీ కాళ్ళగ జలం. అసెదులారతి కాళ్ళగ జలగమ్మతి, తెలంగాణ లడాయి కై కదులుతున్న ఇమ్మతి. గజ్జలు గజ్జాలు రెండు, ఆ గజ్జలు గజ్జాలు రెండు, ఆ సుక్క పొద్దు బొడువంగ, ఆ సుక్క పొద్దు బొడువంగ, ఆ సూర్యుడు ఎదురుంగ రంగ, ఆ పట్టు పట్టు ఉడుం పట్టు, ఆ పట్టు పట్టు ఉడుం పట్టు, ఆ కాసె ఓసి ఓసి గట్టు, ఆ కాసె ఓసి గోసి గట్టు, ఆ పట 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 పళ్ళు గొడిగి రాజనవరి రాజన, తెలంగాణ రాకపోతే బొట్టు రాజనవరి రాజన. పళ్ళు గొడిగి రాజనవరి రాజన, తెలంగాణ రాకపోతే బొట్టుగా. గజ్జలు గజ్జాలు రెండు, ఆ గజ్జలు గజ్జాలు రెండు. అరరరరు పరుగు పరుగు నొచ్చినారు, పట్టమూల వాలినారు. అరే అరే పరుగు పరుగు నొచ్చినారు, పట్నమూల వాలినారు. వలసొచ్చిందే మరచి వసందారులైనారు.
బతుకా గంజయ్య వటిరి జిల్లేడమ్మ జిట్ట అరే అరే బర్ర జనిగలోనే వచ్చి జిల్లేడమ్మ జిట్ట మన బతుకా గంజయ్య వటిరి జిల్లేడమ్మ జిట్ట యాడ నుంచే వచ్చినారు ఈడ పీఠమేసినారు ఆ గుమ్మాలకు బొమ్మలోనే గుడ్లు ఎల్ల పెట్టుకుంటూ ఆఫీసు మెట్టెక్కిన జిల్లేడమ్మ జిట్ట వాళ్ళు ఎదురుంగనే కూసుంటారు జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట బర్ర జనిగలోనే వచ్చి జిల్లేడమ్మ జిట్ట మన బతుకా గంజయ్య వటిరి జిల్లేడమ్మ జిట్ట మస్తు ఉందనా. ఇంకా మీరు ఇది మన బోనాల పండగ వస్తుంది, దీని గురించి ఏమైనా పాటలు పాడిర్రా? బోనాల పండగ ఉద్యమం టైంలో బోనాలు అయినప్పుడు అప్పటి సంది ఏమైనా పాటలు ఉన్నాయా? పాడండి. బీరప్ప పండుగొచ్చే మరదల పిల్ల నీకు సీరసారె కొని పెడతా మరదల పిల్ల బీరప్ప పండుగొచ్చే మరదల పిల్ల నీకు సీరసారె కొని పెడతా మరదల పిల్ల కొండగట్టు అంజన్న తోడు కొమిరలి మల్లన్న తోడు నువ్వేమో నా తోడు కలిసిందే ఈడు జోడు బీరప్ప 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 పండుగొచ్చే మరదల పిల్ల నీకు సీరసారె కొని పెడతా మరదల పిల్ల బీరప్ప వాలు వాలు చూపులతో గాలమేసినావే 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 ముద్దు ముద్దు మాటలతో కొంప ముంచినావే కొంప ముంచినావే కొంప జాతరంతా చూపిస్తా సీరసారె కొనిపిస్తా జాతరంతా చూపిస్తా బద్దీ పోచమ్మ కాడ మొక్కులనే మొక్కిస్తా రాయ రాయ పోదాము చేతులందివే నా జంపని రోజా మోగిస్తా మోగిస్తా మన పెళ్ళి బాజా నువ్వే నా రోజా బీరప్ప బీరప్ప పండుగొచ్చే మరదల పిల్ల నీకు సీరసారె కొని పెడతా మరదల పిల్ల బీరప్ప పండుగొచ్చే మరదల పిల్ల నీకు సీరసారె కొని పెడతా మరదల పిల్ల ఏ తంగేడు ఎట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ తనువాలు ఓసుకుంద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ తనువాలు ఓసుకుంద అరే అరే పరికి ఇప్ప ఎట్ల కింద ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ పరువరాదే పైట కొంగు ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ నువ్వు నేను ఏకమై ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ నెల మీద 10 రోజుల ఈరనాగమ్మో నా బాల సెందురమ్మ గుంపు గుంపు సింతల్లా నెరియాలో నా గుంపు సింతల్లా నెరియాలో గుంపు గుంపు సింతల్లా నెరియాలో నా గుంపు సింతల్లా నెరియాలో గుంపు గుంపు సింతల్లా నెరియాలో నా గుంపు సింతల్లా నెరియాలో
పరిశాలెల్లమ్మకు అడ్డేడడ్డేడెల్లమ్మకు అల్లిన మల్లెలెల్లమ్మకు రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఎల్లమ్మకు రాముని పరిశాలెల్లమ్మకు తూమెడెల్లమ్మకు తూగిన జేడాలెల్లమ్మకు రామ 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 ఎల్లమ్మకు రాముని పరిశాలెల్లమ్మకు అదరబెట్టినా అని అసలు నిజంగా. ఇంకా మా ఛానల్ కోసం ఏదన్నా పాట పాడతారా? ఈ పెద్ద పులి కానీ అట్లాంటి పాటలు ఏదన్నా? సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా నిన్ను రాగా నవ్వ మీద కొట్టే నువ్వు ఇంటికి పోతే పెళ్ళం కొట్టే సారా సారమ్మ సారా నా ప్రాణమైతీవమ్మ సారా బలె బలె నగారోళ్ళ దరువు ఇది నగారోళ్ళ దరువు బలె బలె నగారోళ్ళ దరువు నగారోళ్ళ దరువు బలె బలె నగారోళ్ళ దరువు పాటగానే జీవిస్తామంటారు పాడుతూనే మరణిస్తామంటారు కలాము తల్లికి ముద్దు బిడ్డవై కష్టజీవులా పాట పాడుతారు జానపదమ్మ ప్రాణపదమ్మని జాతి గుండెలో వెలుగైపోతారు నగారోళ్ళ దరువు బలె బలె నగారోళ్ళ దరువు 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 ఆటలు నేర్పిన పాటలు నేర్పిన పల్లె పాటలు ఎన్నో నేర్పిన
వచ్చే అమ్మ రేణుకో మాయ రేణుక అమ్మ రేణుకో మాయ రేణుక ఎల్లో మా తల్లే ఎల్లు ఎల్లాయి రాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ ఎల్లు ఎల్లాయి రాయే ఎల్లమ్మ మా కన్న తల్లి రాయే ఎల్లమ్మ ప్రతి ఒక్క పాట అసలు చాలా అద్భుతంగా పాడినావు. ఆ గొంతుంది దేవుడు నీకు ఇచ్చిన వరం అని అదైతే. చాలా థ్యాంక్స్ అన్న మా స్టూడియోకి వచ్చినందుకు. మీ పాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఏంది చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క పాట మీరు పాడింది చాలా అద్భుతంగా ఉంది. యోయో టీవీ ఛానల్కి ఈ తెలంగాణ ప్రోగ్రాంలో మాకు పాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.